వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర వంటకాలు. ఈ ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు సంక్రాంతి పండగ స్పెషల్‌గా అరిసెలు తయారు చేసుకుంటున్నాము. కొత్తగా ట్రై చేసేవాళ్ళు గానీ చాలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. అవేంటో చూద్దామా? ఇక్కడ నేను కేజీన్నర బియ్యం, స్టోర్ బియ్యం అండి, కడిగేసి నానబెట్టుకుంటున్నాను. 24 అవర్స్ నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. 24 అవర్స్ తర్వాత చూడండి, ఇక్కడ మనము పూట పూటకి బియ్యం అయితే కడుగుతూ ఉండాలి, లేదంటే పులుపు వాసన వచ్చేస్తుంది. 24 అవర్స్ తర్వాత నేను మంచిగా బియ్యం అయితే కడిగేసాను. ఇలా చిల్లులు బేసినా ఉంటుంది కదా, చిల్లులు బేసిను కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వడకట్టుకోవాలి. తర్వాత పొడి క్లాత్ తీసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ కానీ ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకున్నామంటే కొంచెం తడి అనేది ఆరిపోతుందండి. అలా అని తడి ఎక్కువ ఆరకూడదు. ఇలా కొంచెం ఇట్లా పతలాగా అనుకున్నామంటే, అందులో ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా ఆరదు. ఒక 5 మినిట్స్ ఉంటే ఒక 5 మినిట్స్ మాత్రమే ఇట్లా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బెల్లం తీసుకున్నానండి. ఇది అరిసెలకు మాత్రమే వాడతారు ఈ బెల్లంని. ఇది గానుగ బెల్లం అంటారు. నేను తీసుకున్న కేజీన్నర బియ్యంకి 3/4 కేజీ దాకా బెల్లం పడుతుందండి. ఇలా మొత్తం మంచిగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్నామంటే మనకు పాకు పట్టుకునేటప్పుడు త్వరగా పాకు వస్తుందండి. ఇలా కొంచెం దంచుకోవాలి. చూడండి, ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుంది. మనకు బియ్యం కానీ ఆరిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుందాము. లేదు మీకు బయట దగ్గరలో పిండి ఆడిచ్చే మర ఉంది అంటే మీరు మరలైనా పట్టించుకోవచ్చు. నా దగ్గర నేను కొంచెం తీసుకున్నా కాబట్టి బియ్యం అనేది నేను ఇంట్లోనే మిక్సీ ఆడించుకుంటున్నాను. ఇలా మిక్సీ మొత్తం పిండి పట్టుకుంటూ, జల్లి పట్టుకుంటూ ఇలా పట్టేసుకోవాలండి. పిండి మొత్తం పట్టాక పొడి పొడిగా ఉండకూడదండి. కొంచెం అలా ఒత్తుకుంటూ ఉంటే పిండి తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది. నేను తీసుకున్న దానికి కొంచెం రవ్వ మిగిలిందండి, అది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్న బెల్లం అయితే ఉంది కదా, అది గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ తోటి నీళ్ళు తీసుకుంటే మనకు సరిపోతుందండి పాకానికి. ఇప్పుడు కొంచెం కొంచెంగా బెల్లము కరుగుతూ ఉంది కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నాక చూడండి, మనకు బెల్లం అయితే కరిగిపోయింది, ఆల్మోస్ట్ కరిగిపోయింది. 3 స్పూన్ల గసగసాలు వేపి తీసుకుంటున్నానండి. ఇంకా ఒక స్పూను యాలకుల పొడి కానీ వేస్తున్నాను. ఇంకా ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అరిసెలు. ఇలా మొత్తం కలుపుకోవాలి. మీకు గసగసాలు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ గసగసాలు వేసుకున్నామంటే అరిసెలు చాలా టేస్ట్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ మనకైతే పాకు చూస్తున్నానండి, పాకు వచ్చిందా లేదా అని కొంచెం ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చిందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, లేదంటే పాకు ముదిరే ఛాన్స్ ఉంటుంది. ఇలా సాఫ్ట్ బాల్ లాగా వచ్చిందంటే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం పిండి వేసేటప్పుడు ఇద్దరు ఉండాలండి. ఒకళ్ళు కలుపుతూ ఉండాలి, ఇంకొకళ్ళు వేస్తూ ఉండాలి. కొంచెంలో చేసుకునే వాళ్ళైతే ఒకళ్ళే వేసుకొని చేసుకోవచ్చు, కానీ అరిసెలు చేసుకునేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ మనం పిండిని ఇంకా స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టేసాను. ఇలా తెడ్డు ఉంటుంది కదా, కర్ర తీసుకొని తెడ్డు కర్రతోటి ఇలా పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తము పిండి అయిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలండి. నేను తీసుకున్న పిండికి బెల్లానికి కరెక్ట్గా సరిపోయిందండి. నాకు పిండి మిగలలేదు, అలానే ఇంకా ఎక్స్ట్రా పడలేదు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలా మొత్తము కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు పిండి సరిపోయేంత వరకు కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కొంచెం చేసుకున్న వాళ్ళైతే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చేస్తున్నా కాబట్టి నేను చేసేసాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అరిసెలు. సంక్రాంతి అంటేనే అరిసెలు కదా. ఇలా అయితే మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కానీ చాలా బాగా కుదురుతాయి. చూడండి, మనకి ఇక్కడైతే మంచిగా పిండి కలిపేసాను కదా, ఇలా పిండి మొత్తం కలిసేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. సైడ్లు కానీ అడ్జస్ట్లు కానీ ఉంటుంది, అక్కడక్కడ పొడి పిండి ఉంటుంది కదా, అది కానీ మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం కలిపేనాక
పైనుంచి ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకొని మొత్తం ఇలా పూసేసుకోవాలి. ఇలా పూసామంటే పిండి అనేది ఆరిపోకుండా మనకు సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పూసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను గ్యాస్ మీద నూనె పెట్టేశానండి. నూనె ఫుల్లుగా వేడి కావాలండి. సిమ్లో అయితే పెట్టద్దు. నూనె అనేది ఫుల్లుగానే హైలోనే పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కవర్ తీసుకొని నూనెను ఇలా పూసుకోవాలండి. మనం అరిసెలు ఒత్తుకునేటప్పుడు సింపుల్గా వచ్చేటానికి ఇలా అప్లై చేసుకున్నాక కొంచెం నిమ్మ సైజ్ అంత అరిసెలు పిండి తీసుకొని ఇలాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్నామంటే మనకు అరిసెలు అనేది సమానంగా ఈక్వల్గా వచ్చేస్తుంది. అలానే పతలాగా చేసుకోకూడదండి. ఇక్కడ నేనైతే తెల్ల నువ్వులు వాడుతున్నాను. మీకు కావాలంటే నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. మ్యాక్సిమం తెల్ల నువ్వులైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పైనుంచి కొంచెం అలా వేసుకొని కొంచెం అలా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్నామంటే నువ్వులు అనేది అరిసెలకు అంటుకుపోయి నూనెలో వేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న అరిసెను నూనెలో వేసుకోవాలి. నూనె మర్చిపోవద్దండి. గ్యాస్ అయితే ఫుల్లోనే ఉండాలి. మీడియంలో మాత్రం అస్సలు ఉండకూడదు. ఇలా 1 బై 1 ఒకటి వేసుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి 2 సెకండ్లలోనే 2 సైడ్స్ మంచిగా కాలిపోతుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అరిసెలు 2 సైడ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక చిల్లులు గంటలోకి తీసుకొని కొంచెం అలా ప్రెస్ చేసామంటే మనకు అరిసెలు రెడీ అయిపోయినట్టే. అన్నీ ఇలా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి. పిండి మొత్తము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మిగతాది కానీ వేసి ఇలాగ చూపిస్తున్నాను కదా, ఇలాగ కొంచెం ప్రెస్ చేసామంటే మనకు అరిసెలని రెడీ అయిపోతాయి. ఇదే ప్రాసెస్లో అన్నీ తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడైతే నేను అన్నీ చేశాను. కొన్నిటికి నువ్వులు పెట్టాను, కొన్నిటికి నువ్వులు పెట్టలేదు. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని అది ఉల్టా పెట్టుకొని ఇంకొక బాక్స్ సపోర్ట్గా తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసామంటే మనకు అరిసెలు అనేది మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఎక్కడైనా ఉంది అంటే అలా ప్రెస్ చేయటం వల్ల నూనె అనేది బయటకు వచ్చేస్తుంది. మనకు అరిసెలు కానీ సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా అన్నీ చేసేసానండి. చాలా సింపుల్గా అరిసెలు అయితే తయారు చేసుకున్నాం కదా. ఈ సంక్రాంతికి మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్లో ఖచ్చితంగా తెలపండి ఎలా కుదిరిందో అని. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఆంధ్ర వంటకాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.